పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ ఉన్నారు. రండి వాక్యం ధ్యానించదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. ఎంత అద్భుతమైన మాట! ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఇట్టే బ్రతికించే, ఇట్టే పురికొల్పే దివ్యమైన వాగ్దానంతో కూడుకున్న మాట. అపోస్తులైన పౌలు వారు అంటారు, మేము దృశ్యమైన వాటిని చూడం, అదృశ్యమైన వాటిని చూస్తాం. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమాభారమును మాకు కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. అద్భుతం. మేము దృశ్యమైన వాటిని చూడం. పౌలు వారు శ్రమల మధ్యలో ఉన్నాడు. ఇక్కడ బంధకాల మధ్యలో నలగొట్టబడ్డాడు. శరీరం నిండా గాయాలు, ఒళ్ళంతా కట్లు. ఏమంటాడంటే, దృశ్యమైన వాటిని మేము చూడం, అదృశ్యమైన వాటిని మేము చూస్తాం. ఎవరన్నా వచ్చి, పౌలా ఏంటయ్యా ఈ గాయాలు, పౌలా ఏంటయ్యా ఈ దెబ్బలు, పౌలా ఏంటయ్యా ఈ తిరస్కారాలు, ఏంటయ్యా ఏంటి నీకేం కర్మ పట్టింది, మానవ భాషలు నీకే కర్మ పట్టింది, ఎందుకు ఇన్ని శ్రమలు నీకు అని పౌలుతో అంటే, పౌలు వారు ఏమన్నారు తెలుసా? మేము దృశ్యమైన వాటిని చూడం, ఈ గాయాలను చూడలే. ఎందుకు దృశ్యమైన వాటిని చూడలేదు? ఏమంటాడో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక మేము దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాము అంటాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ప్రస్తుతం నీ కళ్ళ ముందు కన్నీళ్లు కనపడుతున్నాయేమో, ప్రస్తుతం నీ కళ్ళ ముందు రోగం కనపడుతుందేమో, ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉద్యోగం లేమి కనపడుతుందేమో, ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఆర్థిక ఇబ్బందులు, కష్టార్జితమంతా వడ్డీలకు కడుతూ, కష్టార్జితమంతా హాస్పిటల్లో ధారపోస్తూ, కళ్ళ ముందు కష్టం తప్ప ఈ కష్టం నుంచి విడుదల పొందుతాను అనే శుభకరమైన ఆనవాళ్ళు లేసం కూడా కనపడకుండా కళ్ళ ముందు కష్టమే కనపడుతుందా? తమ్ముడు, చెల్లి, నీ కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యమైన ఆ కష్టాలను, నిందలను, అవమానాలను భరించి ఇక బ్రతికేందుకు? ఎవరి కొరకు బ్రతకాలి? దేని కొరకు బ్రతకాలి? నేను చస్తే బాగుండు అని నిన్ను ఆవరించిన శ్రమలను బట్టి గడిచిన రాత్రి ఏడ్చి నీ తల కింద పెట్టుకున్న నీ తలదిండు కన్నీళ్లతో తడిచిపోయిందా? నీ కింద వేసుకున్నటువంటి ఆ దుప్పటి కన్నీటి చుక్కలతో నిండుకుందా? గడిచిన రాత్రి సొక్కి దేవుని దగ్గర ఏడ్చావా? చెల్లి, నీతో ఈ మాట చెప్పమని దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. ఎందుకు ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూసి ఎందుకు నువ్వు ఏడవకూడదు అని పౌలు గారు అంటున్నాడు తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు అంటే ఈ కష్టాలు తాత్కాలికం, ఈ శ్రమలు తాత్కాలికం, ఈ నిందలు తాత్కాలికం. మరి ఏది నిత్యం? మహిమాయుక్తమైన సంతోషం నీ బ్రతుకులో నిత్యము ఉండబోతుంది. క్షామం అనిత్యం, క్షేమం నిత్యం. ఆమేన్. కన్నీళ్ళు అనిత్యం, కొంతకాలమే ఉంటాయి. నోటి నిండా నవ్వు, హృదయం నిండా ఆనందగానాలు,
నాట్యమాడుతూ ప్రభుని స్తుతించే దినాలు నిత్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్న సంగతి గ్రహించి దృశ్యమైన వాటిని చూసి కలవరపడుకో. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ పిల్లల పిల్లల కొరకు నీ దేవుడు ఏది దాచించాడో అనిత్యమైన వాటిని చూస్తూ ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను ధైర్యంగా ఎదుర్కొనే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నాం. ఎందుకు అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నారు? క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ నిత్యమైన మహిమాభారమును అంతకంతకు ఎక్కువగా కలుగు చేయుచున్నది అంటాడు. అంటే ప్రస్తుతం మనం అనుభవించే శ్రమను గురించి పౌలు గారు ఏమంటాడు? క్షణమాత్రముండు చులకని శ్రమ. ఏంటి మీరు అంటారు, శ్రమలు ఎట్లా చులకని శ్రమలు అవుతాయన్నా? మేము అనుభవించే బాధలు పౌలు గారికి ఏం తెలుసు అని అంటారా? అనరు మీరు ఆ మాట. ఎందుకు? పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకు తెలుసు కదా. అయితే ఆ శ్రమలను పోలుస్తూ ఇలా అంటాడు, క్షణమాత్రముండు చులకని శ్రమ పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినది కాదు, ఇది ఆఫ్టర్ ఆల్ అంటాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు నువ్వు ఎంత బాధ అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావో, ఎంత కన్నీళ్ళు అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావో, గుండెట్లో పిండబడేటట్లుగా చస్తే పోయింది అని అనుకునేటట్లుగా గుండె కూడా తట్టుకోలేక అల్లాడిపోతూ ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. శుభవార్త, ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నావో అంతకంటే ఎక్కువగా మహిమాన్వితమైన మహిమా జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు, ఆఫ్టర్ ఆల్. మీకు ఒక మాట చెప్తా, శ్రమలు అనిత్యములు, మహిమ నిత్యము. విన్నారా? శ్రమలు క్షణకాలం ఉండేవి. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం, నీ కొరకు దేవుడు దాచి ఉంచిన దీవెన, అది నిత్యము ఉండేది. బైబిల్లో భక్తుడైన యోసేపు గారు ఉన్నారు. 17వ సంవత్సరం వరకు తండ్రి ఇంట్లో ఉన్నాడు. రమారమి 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధలు అనుభవించాడు. 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. నేనంట తను అనుభవించిన ఆ శ్రమలు జస్ట్ 13 సంవత్సరాలే. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించింది చెప్పండి, 80 సంవత్సరాలు అనుభవించాడు. అరే, 13 సంవత్సరాలు ఎక్కడా, 80 సంవత్సరాలు ఎక్కడా? నువ్వు అనుభవించే శ్రమ స్వల్పమైనది తమ్ముడా. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం అపారమైనది. క్షణమాత్రం ఉండే చులకని శ్రమకు కలవరపడకో. క్షణమాత్రం ఉండే రోగానికి దిగులు పడుకో. అన్న, ఇది ఎట్లా క్షణకాలం అని అంటారా? నువ్వు పొందబోయే మహిమతో పోలిస్తే నీవు అనుభవించే శ్రమ స్వల్పకాలమే. ఓ మాట అంట. పౌలు గారు ఈ మాటలు అంటానికి కారణం ఏంటంటే, అనుకోండి ఒక మాట, ఒక 100 సంవత్సరాలు బ్రతికాం అనుకోండి. 100 సంవత్సరాలు భూమి మీదే, 100 సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవిస్తూనే జీవించాం. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవిస్తూనే జీవించాం అనుకోండి. కానీ భక్తిని విడిచిపెట్టకుండా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. శ్రమలు కొద్ది రోజులే. నా దేవుడు నాకు మహిమను దాచిపెట్టాడని 100 సంవత్సరాలు నువ్వు శ్రమను అనుభవించావు అనుకో, పొరపాటున ఇది నీ జీవితంలో జరగదు. శ్రమ 10 దినాలే అని బైబిల్లో రాసి ఉంది. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని బైబిల్లో రాసి ఉంది. నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉంది. మీకు అర్థం అవటానికి చెప్తున్నా. 100 సంవత్సరాలు శ్రమలు అనుభవించి భక్తిని కాపాడుకున్నాం. చనిపోయాం, ప్రభు దగ్గరికి వెళ్ళాం.
నేను మిమ్మల్ని అడుగుతా, యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ మనకు కలుగుతుంది. లేఖనాల్లో రాయబడింది కదా. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన ఆ దినాన మనకు మహిమనిచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు కదా. మిమ్మల్ని అడుగుతా, దేవుడు అనుగ్రహించే మహిమ పరలోకంలో ఎంతకాలం అనుభవిస్తాం? ఎంతకాలం పరలోకంలో ఉంటాం? మీరు టకామని చెప్తారు, యుగా 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 యుగాలు యుగా యుగాలు యుగాయుగాలు మహిమను అనుభవిస్తాం అని అంటారు కదా. యుగాయుగాలు అంటే 100 సంవత్సరాల? నో. 1000 సంవత్సరాల? నో. 2000 సంవత్సరాల? నో. 1,000,000 సంవత్సరాల? అంతకంటే ఎక్కువ. 10 కోట్ల? అంతకంటే ఎక్కువ. 1000 కోట్ల? అంతకంటే ఎక్కువ. ఎన్ని కోట్లు, ఎన్ని కోట్ల సంవత్సరాలు? యుగాయుగాలు, ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంతము లేని మహిమను పరలోకంలో మనం అనుభవిస్తాం. నేనంట కోటాను కోట్ల 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 సంవత్సరాలు పరలోకంలో దేవునితో కలిసి బ్రతుకుతూ నిత్యమైన మహిమను అనుభవిస్తాం కదా. ఆ నిత్యమైన మహిమ ఎదుట 100 సంవత్సరాల శ్రమ ఏ పాటిది? 13 సంవత్సరాల శ్రమ ఏ పాటిది? 2 సంవత్సరాల శ్రమ ఏ పాటిది? 4 సంవత్సరాల శ్రమ ఏ పాటిది? ఒక మాట చెప్తా, నా జీవితమే చెప్తా. దేవుని కృప, నన్ను కన్న తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు బ్రతికా. కన్న తండ్రిని ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటికి వచ్చి దరిదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు. తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు ఉన్న పరలోకపు తండ్రి ఇంట్లో 25 సంవత్సరాలు బట్టి ఉంటున్నా. నా 25 సంవత్సరాల సేవా జీవితంలో 25 సంవత్సరాలు శ్రమే అని నేను అనను. అమ్మో, నా దేవుని ఏమంటారు, నా దేవుని గొప్పతనాన్ని కించపరచలేను. ఆయన మహిమను కన్నులారా చూసి ఆయన ఆశీర్వాదాన్ని వ్యక్తిగత జీవితంలో అనుభవించి, మన భాషలో చెప్తా, ఆయన ఉప్పు తిని, ఆయన మోచేతి నీళ్ళు త్రాగుతూ, ఆయన పెట్టిన భిక్షను అనుభవిస్తూ, నా దేవుడు నాకు జీవితాంతం శ్రమించాడు అని నేను అనను. సేవకు వచ్చిన తర్వాత బహుశా నా జీవితంలో శ్రమను అనుభవించుంటే ఒక 5 సంవత్సరాలు శ్రమను అనుభవించుంటా. కరువు, కన్నీళ్ళు, దుఃఖం, ప్రసవేదన అనుభవించుంటే ఒక 5 సంవత్సరాలు అనుభవించుంటా. ఆ 5 సంవత్సరాల్లో కూడా శ్రమలలో కృపణిస్తానే వచ్చాడు. శ్రమలలో కృపణిస్తానే వచ్చాడు. వింటున్నారా? కన్నీళ్ళు అనుభవించింది, దుఃఖం అనుభవించింది, ఈ బ్రతికే కంటే చస్తే బాగుండి అనుభవించింది 5 సంవత్సరాలేమో. కానీ తతిమా సేవా దినాలంతా మహిమ మహిమ. నేనంట దేవుడు ఆయుష్ ఇస్తే, దేవుడు కృప చూపిస్తే ఏమో ఇంకొక 50 సంవత్సరాలు బ్రతకొచ్చు. శ్రమను అనుభవించింది 5 సంవత్సరాలు అయితే మహిమను అనుభవించేది 70 సంవత్సరాలు అనుభవిస్తా భూమి మీదే, నా దేవుని మహిమని. తమ్ముడా, జెర్మియా అన్న దేవుడే నీ దేవుడు. తమ్ముడా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ దేవుడే నీ దేవుడు. యోసేపు దేవుడే నీ దేవుడు. పౌలు దేవుడే నీ దేవుడు. అయితే నువ్వు నిదానించి నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు దాన్ని చూడు. ప్రస్తుతం ఉన్న వాటిని చూడకో. ప్రస్తుతం కరువే ఉంది, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి, ప్రస్తుతం అవమానమే ఉంది, పిల్లల్ని చదివించి అప్పుల పాలైపోయి ఆర్థికంగా చితికిపోయావు, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి. అయితే దృశ్యమైన వాటిని చూడకో, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తేనే అవి నీకు కనబడతాయి. ఒక విశ్లేషకుడు ఇలా అంటాడు, అపోస్తులైన పౌలు వారిని ఫిలిప్పీ ప్రాంతంలో చెరసాల్లో పడేసి చాలా దెబ్బలు కొట్టి బండల్లో కాళ్ళు చేతులు బిగించారు. మధ్యరాత్రి వేళ ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడారట. నేనంట ఆ గాయాల మధ్యలో మీకు ఎట్లా పాటలు వచ్చినాయి అయ్యా? గాయాల మధ్యలో వచ్చేది మూలుగులు. అమ్మా అయ్యా, చచ్చిపోయిన అమ్మను కూడా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ గాయాల మధ్యలో కదా.
అమ్మ, అయ్యా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను బాబోయ్, ఈ అరుపులు వినపడాలి. అలాంటి గాయాల మధ్యలో మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఎందుకు వాళ్ళు పాటలు పాడగలిగారో తెలుసా? ప్రస్తుతం ఉన్న గాయాలను వాళ్ళు చూడలేదట, దృశ్యమైన గాయాలను చూడలేదట, కాళ్ళకు కట్టిన బండలను చూడలేదట. ఏం చూశారు? అదృశ్యమైన వాటిని నిదానించి చూశారట. ఏంటో తెలుసా? ఆ అదృశ్యం ఏం దాచిపెట్టాడో తెలుసా? జైలు అధికారి రక్షణ పొందటం, జైలు అధికారి కుటుంబం రక్షణ పొందటం. వారు పాటలు పాడుతుండగా ఖైదీల్లో కొందరు దర్శించబడబోవటం. విన్నారా? జైలు అధికారి కుటుంబం మధ్యరాత్రి పూట బాప్తిస్మం తీసుకోవటం. జరగబోయే కార్యక్రమాలు అదృశ్యమైన దాన్ని నిదానించి చూశాడట. ఎప్పుడైతే ఫిలిప్పి పట్టణంలో గొప్ప ఉద్యోగం కలగబోతుంది, అదృశ్యమైన దాన్ని కనులారా చూశాడో, అసలు ఈ గాయాలుగా అనిపించలా, ఈ నొప్పిగా అనిపించలా, ఈ బాధగా అనిపించలేదు. అక్కడ ప్రారంభమైందంట ఉద్యమం. కొరింథీ ప్రాంతం, కొరింథీ సంఘంతో మాట్లాడతాడు కదా, కొరింథీ ప్రాంతం, అన్ని ప్రాంతాలకు ఆ ఉద్యమం వ్యాపించి చివరికి యూరప్ ఖండపు పొలిమేరల వరకు తాకిందట. ఆ గాయాల్లోనే యూరప్ ఖండం రక్షించబట్టం చూశాడట, అదృశ్యమైన దాన్ని. ఆ గాయాలలోనే కొరింథీ పట్టణం కదిలించబట్టం చూశాడట. ఆ గాయాలలోనే ఫిలిప్పీలో సంఘం స్థాపించబట్టం, కొరింథీ ప్రాంతంలో సంఘం స్థాపించబట్టం, ఇవన్నీ చూశాడట. నేనంట ఒక మాట, ఒక 100 కోట్లు ఇస్తా నీకు, మెల్లిగా ఒక దెబ్బ కొడతా. నేనంట 100 కోట్లు ఇస్తానని చెప్పలా, కానీ ఈ వ్యక్తి మనసులో ఓ దెబ్బ కొట్టి వీడికి 100 కోట్లు ఇస్తా అని అనుకున్నాడు. అయితే దెబ్బ కొట్టి 100 కోట్లు ఇస్తా అన్నాడు, దెబ్బ కొట్టి 100 కోట్లు ఇస్తాడు ఈయన అన్న సంగతి నీకు తెలిసింది. కొడతానని ముందుకు వచ్చాడు అనుకో, ఏం చేస్తావు? కొట్టు అని అంటమే కాదు, 2 దెబ్బలు కొట్టు అంటావు. ఎందుకు? 200 కోట్లు వస్తాయని. నా మాట అర్థమైందా? ఆ దెబ్బ తర్వాత ఏం దేవుడు దాచిపెట్టాడో అది నీకు అర్థమైతే శ్రమగా తోచదు, ఆ శ్రమను మహిమగా చూస్తావు. ఆఖరి మాట, యేసయ్య భుజం మీద సిలువ ఉంది, అది దృశ్యమైంది. తల మీద ముండ్ల కిరీటం ఉంది, దృశ్యమైంది. కారుచున్న రక్తం దృశ్యమైంది. సిలువ మ్రాను మీద శాపగ్రస్తునిగా వేలాడుతున్నాడు, అది దృశ్యమైనది. కానీ యేసయ్య దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూశాడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే ఏం కనపడిందో తెలుసా? యేసయ్య రక్తపు బిందువులు ఎప్పుడైతే పటపటమని భూమి మీద పడుతూ ఉన్నాయో, ఆ రక్త ప్రవాహం ప్రపంచం అంతా విస్తరించి ప్రజల పాపం ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోబోతుంది. ఆ రక్త ప్రవాహంలో కోట్ల మంది బాప్తిస్మం తీసుకోబోతున్నారు. ఆయన వేలాడుతున్న సిలువను చూడలేదు, శాపగ్రస్తమైన సిలువను చూడలేదు. నా భుజాల మీద పడబోయే శాపపు కాడి వెర్రగొట్టబోతున్న దృశ్యాన్ని చూశాడు. ఆ ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి, ఒక శక్తిగా, ఓ మహా గొప్ప వ్యవస్థగా, ప్రపంచాన్ని ఏలే రాజాతిరాజుగా అదృశ్యమైన దాన్ని నిదానించి చూశాడు. అదృశ్యం కంటికి కనబడకుండా దేవుడు ఏం దాచిపెట్టాడో అది నిదానించి చూశాడు గనుక రాను వరకు అప్పగించుకున్నాడు. కొట్టుకోండ్రా భయ్, మీరు ఎంత కొట్టుకుంటారో అంత కొట్టుకోండి, ఏం చేసుకుంటారో అది చేసుకోండి, నేను దృశ్యమైన వాటిని చూడను, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తా. యేసు దేవుడే నీ దేవుడు, యేసయ్యే నీ దేవుడు కదా. నిత్యమైన మహిమాన్వితమైన జీవితం నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఏడ్చి అలిసిపోయేవేమో, నవ్వు, నోటి నిండా నవ్వు తెచ్చుకో. నేను నిలవబడిన చోటే గంతులే, మోకాళ్ళు ఉన్న చోటే మోకాళ్ళ మీద నాట్యమాడు. అలాంటి మహిమాన్వితమైన జీవితం నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. శ్రమలలో, కన్నీళ్ళలో, దుఃఖంలో అల్లాడిపోతున్న మీ జీవితంలో మీ అంగలార్పు నాట్యంగా దేవుడు మార్చునుగాక. తండ్రి,